మిత్రమా, ఈ నీరు తాగొచ్చు అంటావా? ఇవి సురక్షితమేనా? ప్రవహించే నీరు ఎల్లప్పుడూ సురక్షితమే. వీటిలో ఎటువంటి మలినాలు ఉండవు. అవునా? అయినా బిస్లరీ నీరు దొరకడానికి మనం ఏమైనా బెంగళూరులో ఉన్నామా? ఈ సమయంలో ఏది దొరికితే అదే అమృతం. దాహం తీరింది మిత్రమా, మన దగ్గర ఉన్న బాటిల్ బయటికి తీసి నీరు పట్టుకెళ్దాం. మానవ మనుగడకు ఈ నీరే జీవనాధారం. నీరు లేకుండా మానవుడు మహా అయితే 3 రోజులకు మించి బతకలేడు. ఈ భూమిపై నాలుగింట 3 వంతులు నీరే ఉంది. కానీ అందులో కేవలం 3% మాత్రమే మంచినీరు. మిగతాదంతా ఉప్పు నీరే. మిత్రమా, మన దగ్గర ఉన్న గుడ్లను ఇప్పుడు ఆహారంగా తీసుకుందాం. సరే, అయితే నేను ఈలోగా వెళ్ళి కట్టెలను తీసుకొస్తాను. మిత్రమా, నువ్వు అగ్ని రగిల్చు, నేను ఈలోగా గుడ్లను మట్టిలో పెడతాను. ఉడికించిన కోడిగుడ్ను తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు గుడ్లో అధికంగా ఉంటాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డు ఓ ఖనిజాల గని. ఇది శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, కాల్షియం, మాంసకృతులను అందిస్తుంది. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి, బి12, బి2, రైబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి. కోడిగుడ్డు నిత్యం తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి వైద్యులు కోడిగుడ్డునే సూచిస్తారు. శారీరక బలహీనత ఉన్నవారికి, క్షయ వ్యాధిగ్రస్తులకు, గర్భిణీలకు, బాలింతలకు, కాలేయ వ్యాధులు ఉన్నవారికి కోడిగుడ్డు ఓ వరం.